నమస్తే. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ ఇది. అయితే ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ అందరికీ తెలుసు ఈ పాపిరెడ్డి కాలనీతో పాటు శేర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు. అటు హుడా కాలనీ వెళ్ళాలన్నా లేకపోతే మదీనాగూడ వెళ్ళాలన్నా మియాపూర్ వెళ్ళాలన్నా ఇక్కడ వేలాది ప్రజలు ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాలు అది మూతపడి ఉంటుందో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారికి. వేల కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాను, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మాటలు ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా పక్కన బీఆర్ఎస్ నాయకులు కనపడుతూ ఉన్నారు, రవి గారు కనపడుతూ ఉన్నారు. కొన్ని ఫోటోలు చూడండి మీరు. గతంలో 3-4 సార్లు వాళ్ళ సొంత డబ్బులతో ఈ పాపిరెడ్డి కాలనీ అండర్ పాస్ బ్రిడ్జ్ మునిగితే వాళ్ళ డబ్బులతో వాళ్ళు మోటార్లు పెట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు క్లియర్ చేయించిన ఫొటోస్ కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేయించాలి? కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవా, రవియా? కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారా, రవి యాదవ్ గారా అనేది ఒక్క నిమిషం, రవి యాదవ్ గారా అని చాలామంది చర్చిస్తూ ఉన్నారండి. గతంలో వీళ్ళతో ప్రోగ్రామ్ చేశాక మీరేమన్నారు? పనికిమాలిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగెళ్తూ ఉన్నారు, ఈ నీళ్లను తీపిచ్చే బాధ్యత మాదే అని చెప్పి రాగం గారు మీరు చెప్పారు కదా. ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు ఎవరో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పండి. రవి గారు ఎందుకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు? అసలు ఏంటి ఈ గోస? ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి, వేలాది మంది. ముందు అందరికి నమస్కారం. ఫస్ట్ నేను సూటిగా గాంధీ గారిని అడుగుతున్నాను, అభివృద్ధి పేరు మీద నువ్వు పార్టీ మారిన గాంధీ గారు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఈ రోజు నువ్వు అభివృద్ధి గురించి మారని చెప్పేసి ఇంత లాభాల గురించి మారి ఈ రోజు ప్రజా సమస్యలు మర్చిపోయి ఈ రోజు నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరగకుండా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారి ఈ రోజు అభివృద్ధి మర్చిపోయి ఇంకేమన్నా సంటలను వేసుకొని కార్పొరేటర్లు వేసుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈరోజు పార్టీ మారి కమిషన్ల పేరు మీద మీరు ఈరోజు కబ్జాలు చేసుకుంటూ కమిషన్లు తీసుకుంటూ ఈరోజు ప్రజా సమస్యలు పూర్తిగా మర్చిపోయి మీరు ఏం చేస్తా ఉన్నారో నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మేము విచారిస్తా ఉన్నాము. రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా ఉంటే అభివృద్ధి పని చేయండి, లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి తోలించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. రాష్ట్రంలో లింగంపల్లి షేర్ అలాంటి షేర్లింగంపల్లికి శని పట్టించిన గాంధీ కార్పొరేటర్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? 5-6 సార్లు మేము పాపిరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జ్ చేశాము. 25 సంవత్సరాల వయసు పిల్లగాడు చనిపోతే మీరు ఎక్కడ తెచ్చారు? అప్పటికప్పుడు సప్పుడు కాకుండా వాటర్ తీయించి అది మొత్తం క్లీన్ చేయించి ఆ శవాన్ని ఎమ్మడే పంపించి ఈరోజు మీరు ఇలా దొంగ నాటకాలు చేసుకుంటూ గాంధీ గారు కానీ కార్పొరేటర్ కానీ ఈ దొంగలు వచ్చి కనీసం చూసి ఇలా అయింది, ఎలా చనిపోయాడు అని కనీసం పరిశీలించితే ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం సంతోషించేవాళ్ళు. ఎందుకంటే మాకు చాలా ఆవేదన ఉంది. అబ్బాయి సెల్ఫీ దిగుతూ పడిపోయాడని స్థానికులే చెప్తున్నారు, మీరేమో 25 సంవత్సరాల వ్యక్తి ఇందులో పడి చనిపోయారని చెప్తున్నారు. ఇన్ని ఘటనలు ఫోటో ఉంటే చూపించండి. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా ఆ నీళ్ళు ఎందుకు తీరు? మొన్న డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి ఇక్కడ తీస్తూ ఉంటే నిజంగా క్లియర్ చేస్తున్నారు అనుకున్నాం, తీరా చూస్తే ఆ శవాన్ని తీయటానికి అన్నట్టుగా అర్థమవుతావు. చూడన్నా, ఇగో న్యూస్లో వచ్చిందన్నా, ఇగో చందన రైల్వే వంతెన కింద నిలిచిన నీటిలో పడి యువకుడు మృతి. నాన్న ఈ అబ్బాయి చనిపోయినప్పుడు వాటర్ తీయించారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు? తీయించచ్చు కదా. 40-50 వేల జనాలు ఉండే పరిస్థితి అన్న ఇక్కడ వాటర్ తీస్తే ఎంత బాగుంటుందన్నా? ఈ అబ్బాయి చనిపోయినప్పుడు దొంగచాటుగా, అది కూడా దొంగచాటు దబదబ తీపిచేసి ఆ శవాన్ని ఎక్కడికో హాస్పిటల్ పంపించేసి వీళ్ళు చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోరు. అంటే ఇలా అనుకుంటారు ఈ దొంగలు మాకు తెలియదు, ఈ బీఆర్ఎస్ నాయకులు గుట్టు చాపుడు కాకుండా తీసేస్తామని అనుకోరు. కానీ మాకు అన్ని తెలుసురా బాబు మీ దొంగ లెక్కలు. పర్మనెంట్ సొల్యూషన్ ఒక మోటార్ పెట్టండి. పర్మనెంట్ సొల్యూషన్ ఒక మోటార్ పెడితే నీకు వాటర్ వెళ్ళిపోతే ఢిల్లీ అలా పర్మనెంట్ సొల్యూషన్ చేయరా బాబు అంటే అందుకే మన కార్పొరేటర్ నాగేందర్ గారు అంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగిపోతారని చెప్తాడు. ఎవడరా బాబు 4 సార్లు వచ్చింది ఇక్కడికి? ఓడరా బాబు 5 సార్లు వచ్చి వాటర్ తెప్పించింది. ఓడరా బాబు ఇవో ఫోటోలు అని ఏంటి? ఇవో తెప్పించు ఇవన్నీ వాటరు. ఓడరా బాబు ఇవన్నీ చేసింది మా బీఆర్ఎస్ నాయకులు కాదా? మా బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షం లేరా? చూస్తలేరా మీరు? మీ కళ్ళు దొబ్బాయా? శేర్లింగంపల్లి శని పట్టింది, ఆ శనిని మేము అతి తొందరలో తొలగిస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మందికి ఇబ్బంది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు ఆ లింగంపల్లి దగ్గర ఎంత ట్రాఫిక్ ఆగిందో తెలుసు. ఏ వ్యక్తి అయినా బైక్ మీద వెళ్ళే వ్యక్తి ఖచ్చితంగా డ్రైనేజీ నీళ్ళలో కాలు పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాల్సిన పరిస్థితులు. మరి అక్కడేమో బాక్స్ నిర్మాణాలు చేపట్టాము, నీళ్ళు ఆగవని చెప్పి అక్కడ ఎన్నో కోట్లు ఫండ్ అని చెప్పారు. దీనికి 30 లక్షలు 40 లక్షలు అయినాయి అని చెప్పి 3-4 ఏళ్ల క్రితమే చెప్పారు. చొక్క నీళ్ళని ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని మనం అనుకోవాలి. ఇంకా ఎవరన్నా వీళ్ళు పార్టీ మారింది కమిషన్ల గురించి పనులు చేసుకోనికే, డబ్బులు నొక్కనికనే వేరే పార్టీ మారిన రోజు 3 సార్లు గెలిపించినాం రా బాబు, నువ్వు పోరాడు.
సమస్యలు చేయి. బ్రిడ్జ్ కాడ కూడా మా బీఆర్ఎస్ నాయకుల చొరవతోనే ఆ పని జరిగింది. ఈ యొక్క పాపిడి అండర్ పాస్ బ్రిడ్జ్ మా బీఆర్ఎస్ నాయకులతోనే జరిగింది. కూడా ఈ సన్నాసులు ఈ గాడిదలు ఇంట్లో పండుకొని 50,000 జనాలు ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు మీకు పక్క జరుగుతారా బాబు? ఈ ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రజలకు రండి, ప్రజాస్వామ్యం తీర్చండి. మమ్మల్ని ఫాలో కాకుండా బాబు మీరు పబ్లిక్ సమస్య పైన ఫాలో కండి. సమస్య ఎత్తుకొని ముందుకు పోతే మేము ప్రజలకు వెళ్తే మా ఇంకొస్తారు తోకలు లేక మేము ఫోటో తీయమంటారు వాళ్ళు. మేము ఇక్కడ వాటర్ తీపించి మేము కంప తీయించి మేము ఇక్కడ పబ్లిక్ని వాహనదారులను అందరిని నడిపించి మేము వెళ్తే వాడు ఒకడు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగిపోతారు, అది దిగిపోతారు అంటే అది చేయలేమురా బాబు. మేము స్వచ్ఛందంగా వచ్చినాము, మేము కష్టపడ్డాము, మేము పని చేసినాము, పని చేసి ఇక్కడ వాహనాలు నడిపించినాము. మా సొంత డబ్బులతో మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి మేము ఇక్కడ చెట్లు అవన్నీ ఉంటే తీసి పక్కన వేసి ఇక్కడ వాహనదారులకు అందుబాటులోకి రోడ్డు తీసుకొచ్చే బాధ్యత మేము చేసినాము. మీరు చేయండి, మీ దమ్ముంటే చేయండి. కానీ మీరు అల్లటప్ప మాటలు మాట్లాడి చేస్తే ఈరోజు మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మీరు కమిషనర్ని కలిశారు, మీ డబ్బులతో నీళ్లు తీపిచ్చారు, అయినప్పటికీ ఈ సమస్య ప్రతిసారి ఉత్పన్నమవుతూ ఉంది, అది మూతపడే ఉంటుంది. ఫైనల్ పరిష్కారం ఏదన్నా మీ పెద్ద నాయకులకి చెప్పి పార్టీ అధిష్టానంకి చెప్పి ఇక్కడ ఏదన్నా ఒక ధర్నా కానీ ఏదన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ ధర్నా చేస్తామో ఏ సమస్య పైన చేయరు. ఎందుకంటే ఆ సమస్య పరిష్కరిస్తే ఆ పేరు మాకు వస్తుందని మాకు ఆలోచన రాకముందుకు మీరు చేయండి, ఆ పని చేయండి. పోరాడుతూ ఉంటే ఆ సమస్యలు మేము ఎక్కడికి వెళ్తామో ఆ సమస్యలు అట్లే ఉంటున్నాయి. ఎందుకంటే ఆ పేరు మాకు రాగలేదని వాళ్ళ భయము, వాళ్ళ గుండెలో గుబులు కొట్టింది. అందుకంటే వాళ్ళకి మా మీద భయం ఉంది కాబట్టి వాళ్ళు ఈ సమస్యలు కొన్ని అట్లా మా మీద కోపంతోనే పెడతారు. బాబు మా మీద కోపం ఉంటే మమ్మల్ని జైలు వేయండి, పోరాటాలు చేస్తుంటాము, అవసరం జైలుకి వస్తాం. కానీ ఈ ప్రజా సమస్యలు ఆపకుండా బాబు దండం పెడతాను చెప్తున్నా. ప్రజా సమస్యలు మాత్రం ఆపకండి. ప్రజా సమస్యలు మన ముఖ్యమో, ప్రజలు మనకు ఓట్లు వేసారు. మీ సన్నాసులకు మేము తిరిగే కదరా బాబు ఓట్లు వేయించినాము, ఆ బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము ఇలానే పోరాడతాం. ఇలానే ఉంటే ఎమ్మెల్యే గారిని కూడా వాళ్ళ ఇంటి ముట్టడించడానికి కూడా మేము వెనుకకి వెళ్ళడం అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్తాను. ఇన్ని వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను కూడా ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము కూడా ఇటు రావాల్సిన అవసరం ఉంది. ఆ డ్రైనేజీ నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని రావాల్సిన పరిస్థితులు, అందుకే ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏం చెప్తారు? రెండే ముచ్చట్లు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయకపోతే ఎట్లాగూ శుక్రవారం నుంచి బస్తీ బాట పడుతున్నాం. అన్ని సమస్యల కన్నా ప్రధానమైన బాట ఇది పెట్టి వారం రోజుల లోపల దీన్ని కనుక పరిష్కరించకపోతే మేము మున్సిపల్ ఆఫీస్ ముందట ధర్నా చేసి అవసరమైతే నిరాదీక్షను కొనసాగించి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అక్కడ కూర్చుంటాం. కాబట్టి దీనికి వెంటనే తక్షణ పరిష్కారం చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాం. గతంలో స్థానిక కార్పొరేటర్ గారు ఒక మాట చెప్పారు. రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీపిచ్చిన మాట వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. తర్వాత కార్పొరేటర్ గారు ఏమన్నారంటే వీళ్ళకి పని పాట లేదు, ఇక్కడికి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు, పనికిమాలినోళ్ళు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఇవి. జనం కూడా ఎవరు ఏ పాలన చేస్తున్నారని జనాలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మేము ప్రత్యేకంగా స్పీచ్లు ఇవ్వడం కాదు, మీకే అర్థమవుతుంది. ఏంటంటే మీరు చేసే పని మీరు సీక్రెట్గా మనిషి లేని చోట మాట్లాడుకోవడం గొప్పతనం కాదు. పబ్లిక్ ప్లేస్లోకి రండి, ఎవడు ఏ పాలన చేస్తున్నాడని మనమే నిరూపిద్దాం. మీరు అటుండండి, మేము ఇటుంటాం. అంతేగాని మీకు చేతగాని మాటలు మాట్లాడితే మాత్రం జనం ఒప్పుకోరు. ఇప్పుడు అనుకునేది ఏంటంటే మీకు ఇప్పటికైనా ఇది బ్రిడ్జ్ క్లీన్ చేయడం నీకు చేత కాకపోతే ఎప్పుడో సీక్రెట్గా ఎవరు లేని టైంలో వచ్చి ఒక బోర్డు వేయండి. మాకు చేత కాదు, ఎవరికి దమ్ము ఉంటే వాడు చేసుకోండి అని ఒక బోర్డు పెట్టండి. తెల్లారితే ఆ వాటర్ లేకుండా చేసే పూచి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. అది మేము కూడా హామీ ఇస్తున్నాము. మీకు ఇది చేత కాదు, ప్రజలకు తెలుసు, పాలకులకు తెలుసు, నాయకులకు తెలుసు. కాంగ్రెస్ పాలన ఎంత మంచిగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. ఏ గల్లీలు అడిగినా చెప్తున్నాడు, ఏ పసిపిల్లని అడిగినా చెప్తున్నాడు. మహిళలు ఏం చెప్తున్నారండి, ఇప్పుడు ఈ పాపిరెడ్డి కాలనీలో ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఈ చుట్టూ తిరిగి వెళ్ళేలోపు ఆవిడ పరిస్థితి ఏంటి? బాగా ఇబ్బంది కదా. అంత క్రిటికల్గా ఉంది. ఇప్పటికీ మన ఎమ్మెల్యే గారికి ఇది 3 సార్లు కాదు, మేము 10 సార్లు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్లీన్ చేసి వాళ్ళకు మీడియాలో చూశారు, పేపర్లో చూశారు, టీవీలో చూశారు. అరే మనం ముద్ర నిద్రపోతున్నాము, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి పని చేస్తున్నారు, మనకెందుకు చలనం వస్తలేదు? ఇప్పటికీ ఈ రోడ్డు మీద బడి, పట్టాల మీద బడి, ఎవడు చూడనప్పుడు ఎక్కడి నుండో డెడ్ బాడీలు తెచ్చి ఈ వాటర్లో పడేసిపోతున్నారు. మరి నాయకులు ఏం చేస్తున్నారు? నీ ఇంటి ఒక్కటి సెక్యూరిటీగా ఉంటే సరిపోదు, ప్రజల మధ్యలోకి రండిరా బాబు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఎవరికి ఏ బాధ ఉంది? ఎవరికి ఏం చేస్తే నాకు ఈ సీట్ వచ్చింది? పేదవాళ్ళు ఓటేస్తే వచ్చింది. ఏ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి నీకు ఓటేయలేరురా బాబు. పేదోడు వచ్చి ఓటేశాడు. ఈరోజు నా సీటు నేను ఒక్కనే సంపాదించుకున్నాను ఫీల్ అవుతున్నావు. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి నయా పైసా పేదవాళ్ళ ప్రజలదే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి.
పేదవాళ్ళందరూ ఎదురు తిరిగితే ఏ సెకండ్ కూడా నువ్వు ఇంట్లో కూడా దాచుకోలేవు. నువ్వు ఎక్కడున్నా బయటకు ఈడ్చుకొని వచ్చే పూచి ఈ పబ్లిక్ రెడీ అవుతున్నారు. అసలు ఈ బ్రిడ్జి ఎన్నాళ్ళు మూతపడి ఉండాలంటే దీనికి ఖచ్చితంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పాపిరెడ్డి కాలనీ ప్రజలారా దయచేసి మీరు కూడా గమనించండి. సరే, ధర్నా చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు రావచ్చు. ప్రజలారా గమనించండి, ఈ నాయకుని 2 సార్లు 3 సార్లు మీరు గెలిపించి కనీసం మీరు నడిచి బళ్ళ మీద వెళ్ళే దారి కూడా లేకుండా చేసుకున్న విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీరే నష్టపోతూ ఉన్నారు. మీరు కూడా రోడ్లు ఎక్కండి, లేకపోతే ఆ కార్పొరేటర్ గారు కారు ఇటు వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, ఆయన ప్రశ్నించండి. కనీసం మీరు ఇంత సైలెంట్గా ఉంటే ఇంకా ఈ బ్రిడ్జ్ ఎన్నాళ్ళకి ఓపెన్ అవ్వదు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పాపిరెడ్డి కాలనీ నుంచి.